పాలరసాల వాళ్ళ నవ పల్లవ కోమల కావ్యకన్యకన్ పూనలకిచ్చి ఆ పడుపు కూడుకు భుజించుట కంటే హాలికులైన నేమి గగనాంతర సీముల కందమూల కౌధాలికులైన నేమి దార సుతోదర పోషణార్థమై అంటే అప్పుడు ఆ రకంగా ఉండేది. ఒక మాట కోసం, ఒక మానవత్వం కోసం జీవించారు. ఈవేళ మానవుడు ఆధునికంగా తయారయ్యాడు, యంత్రాలు వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి, అన్నీ వచ్చాయి, కింద మీద అవుతున్నారు. కానీ ఇంకొక పక్క మన కంప్యూటర్లో వైరస్ ఎలాగైతే తనకు తానుగా డెవలప్ అవుతుందో, ఈ దుర్మార్గాలు, అవినీతి, అరాచకం కూడా తనకు తానుగా డెవలప్ అయిపోతుంది. మనము పొలంలో వ్యవసాయం చేసి వరి నాటుతాం, కానీ మనం కలుపు నాటం. నాటకపోయినా వస్తుంది ఈ ఊరికంటే ఆ కలుపు ఎక్కువ. ఇప్పుడు సమాజం కూడా మనమైతే ఒరే ఆ సమాజం మంచిగా అందరూ అంటున్నారు, కానీ అది కలుపు మొక్కలు తయారైపోతుంది ఎక్కువ. దాన్ని ఎవరు చేయలేము. అది ప్రకృతి, అది సృష్టి. ఇప్పుడు ఆధునికంగా మనం వెళ్ళొచ్చు ఎంతవరకు అంటే ప్రకృతికి లోబడి. ప్రకృతి దాటి వెళ్ళడం తప్పు. ఇప్పుడు మనకి పొలంలో వ్యవసాయం అవుతుందని సంవత్సరం 3 పంటలు పండించకూడదు. సత్తువ పోతుందని కాదు, అతి సర్వత్ర వర్జయత్తు. అతి దేనికి పనికిరాదు. అభివృద్ధి కూడా అతి పనికిరాదు. మనకు కష్టాలు ఉంటేనే సుఖం తాగు విలువ తెలుస్తుంది. సుఖంలోనే ఉంటే నీ కష్టం సుఖం విలువ తెలియదు.